మన తల్లిదండ్రులు, అలాగే లైఫ్ పార్ట్నర్, అలాగే ఇంకొన్ని రకాల రిలేషన్షిప్స్. ఇవి మనకు లాస్ట్ వరకు ఉంటాయో లేదో తెలియదు కానీ ఇన్సెక్యూరిటీ, యాంగ్జైటీ, అలాగే ఫ్యూచర్ గురించి భయం, ఈ మూడు మాత్రం మిడిల్ క్లాస్ వానికి వెన్నంటే ఉంటాయి. మనం సెటిల్ అవ్వడం అనేది నిజానికి మన భయాన్ని వాయిదా వేసుకోవడమే. ఇల్లు కొన్నా, సేవింగ్స్ పెంచినా భయం మాత్రం తగ్గదు. రేపు ఏదైనా జరిగి డబ్బులు అయిపోతే అనే కొత్త భయం మొదలవుతుంది. చాలామంది మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం తాపత్రయపడడం వెనుక ఎంత ప్రేమ ఉందో, రేపు మా వృద్ధాప్యంలో మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అనే అభద్రతా భావం కూడా అంతే ఉంది. నెల నెల ఈఎంఐ కడితే సొంత ఇల్లు వస్తుంది, కానీ అదే ఈఎంఐ వల్ల నచ్చని ఉద్యోగాన్ని, నచ్చని బాస్ను భరిస్తూ బ్రతకాల్సి వస్తుంది. అంటే సెక్యూరిటీ కోసం కొనుక్కున్న ఇల్లే మన స్వేచ్ఛను బంధించే జైలు అవుతుంది. మనం జీవించేది మన కోసం కాదు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు అనే ప్రదర్శన కోసం. పక్కవాడి కంటే తక్కువైతే ఎలా అనే ఈ అభద్రతే మన చేత అవసరం లేని ఖర్చులు చేయిస్తుంది. నీషే చెప్పినట్టు మనిషి స్వేచ్ఛగా ఉండటానికి భయపడి గుంపులో ఒకటిగా మారిపోవడానికి ప్రయత్నిస్తాడు. మనకి నిజంగా ఏం కావాలో ఆలోచించే ధైర్యం లేక సమాజం చెప్పిన చదువు, ఉద్యోగం, పెళ్ళి, ఇల్లు, పిల్లలు అనే ట్రాక్లోనే పరిగెడతాం. అందరూ వెళ్తున్నారు కాబట్టి అది సేఫ్ అనుకుంటాం, కానీ ఆ గుంపులోనే అసలైన ఒంటరితనం, భయం ఈ రెండూ ఉంటాయి. మనిషి జీవితం కోరిక, అసంతృప్తి ఈ రెండింటి మధ్య ఊగిసలాడే లోలకం వంటిది అని షోపెన్హౌవర్ చెప్పినట్టు ఒకటి సాధిస్తే భయం పోతుంది అనుకుంటాం. ఇంజనీరింగ్ లేదా ఐటీ జాబ్ రాగానే భయం పోయిందా? లేదు, ప్రాజెక్ట్ పోతుందేమో అనే కొత్త భయం వస్తుంది. ఆశ తీరగానే బోరు కొడుతుంది లేదా కొత్త భయం మొదలవుతుంది. నీ దగ్గర ప్రతిరోజు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నప్పుడు భయం సహజం. మిడిల్ క్లాస్ మనుషులు ఆ భయాన్ని తట్టుకోలేక రూల్స్, ఈఎంఐలు, సామాజిక కట్టుబాట్లతో తమ చుట్టూ ఒక గోడను నిర్మించుకుంటారు. 10 ఏళ్ల పిల్లాడికి ర్యాంకు రాకపోతే జీవితం వేస్ట్ అని నూరు పోస్తున్నాం. ఇది చదువు కాదు, తల్లిదండ్రుల అభద్రతా భావాన్ని పిల్లలపైకి రుద్దడం. 30 ఏళ్ల హోమ్ లోన్ తీసుకొని ఫ్లాట్ కొంటారు. కట్ చేస్తే కంపెనీలో పింక్ స్లిప్ ఇస్తారు. ఆ ఒక్క క్షణంలో మిడిల్ క్లాస్ నిర్మించుకున్న సెక్యూరిటీ అంతా గాలి మేడలా కూలిపోతుంది. మిడిల్ క్లాస్ ఎంత సంపాదించినా కుటుంబంలో ఒకరికి జబ్బు వస్తే, అలాగే హాస్పిటల్లో చేరితే తరతరాల సేవింగ్స్ కరిగిపోతాయి. ఆ భయమే ప్రతి ఒక్కరిని రోజు నరకం చూపిస్తుంది. భయాన్ని దాచడానికి మనం నిర్మించుకునే గోడలే మనల్ని బంధించే జైలు గోడలు అవుతున్నాయి. సెక్యూరిటీ బయట వస్తువుల్లో లేదు, మన ఆలోచన తీరులోనే ఉందని గ్రహించిన రోజు మనకు నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది.